కురవి మండలం టేక్లతాండాలో రాత్రి గాలివాన బీభోత్సవానికి గ్రామంలోని 10 రేకుల ఇండ్లు గాలి బీభోత్సవానికి నేలమట్టమై పండించిన వరిధాన్యం వర్షానికి తడిసి ముద్దైని అని మాజీ వార్డు మెంబర్ వెంకన్న స్థానిక సీనియర్ నాయకులు వీరభద్రం అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేకులు పెంకుటిల్లు కూలిపోవడంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పోయింది అదే వైర్ కింద త్రీ ఫేస్ లైన్ అది అది తీగలు తెగి ఇంటి మీద పడితే మా పరిస్థితి ఇట్లా కూడా బయట తీగలు తెగి పడితే ఎట్లు ధరలు కావాల్సింది. వచ్చిన వడగాలులకు దాదాపు ఒక్కొక్క తండకైతే 10 ఇండ్లు కావచ్చు, 12 ఇండ్లు కావచ్చు, రేకులతో సహా ఈ మన సిమెంట్ రేకులతో సహా కూలి లోపల ధాన్యాలు దడుచుడే గాక, పంటలు దడుచుడే గాక తీవ్రమైన నష్టపోయిన రైతులకు అందరికీ కొద్దిగా అసలు ఇండ్లు లేని దిక్కు లేని రైతులకు ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రత్యేకంగా కోరుకుంటూ, మరి ఇక్కడ ఉన్నటువంటి కూలీలకు ఇక్కడ భూక్య హత్య అంటే ఆయనకు, అక్కడ భూక్య లచ్చిరామ్ అంటే ఆయనకు, ఇప్పుడు ఇందాక మనం మీరు ఎక్కడెక్కడికి పోయి తిరిగి వచ్చిరో అక్కడక్కడ ఎంత నష్టం జరిగిందో అటువంటి రైతులకు అందరికీ ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వానికి కోరుకుంటూ, మరి పైన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉన్నది కనుక బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మెడలోంచి మరి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి కూడా ఇక్కడ జరిగిన నష్టాన్ని అందరికీ అంచనాలు వేసుకుంటూ వాళ్లకు ఇండ్లు ఇవ్వవలసిందిగా పదే పదే కోరుకుంటూ, మరి ఇక్కడున్న అసలు భూమి లేని జాగా గుంట లేని రైతులకు ఇండ్లు లేని ధ్వంసం అయిపోయినటువంటి ఇండ్లకు తక్షణమే మంజూరు చేయాలి. మాది కోరి మండలము మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. మాది నిన్న నైట్ వర్షానికి మా రేకులు మొత్తం కూలి అవతల పడ్డాయి. ఇప్పుడు తీసుకొచ్చి మంచి చేస్తున్నాం. ఇక చూడండి రేకులు అదినో ఇంకోటి మాది 3 ఫేజ్, మా ఇంటి మీద 3 ఫేజ్ లైన్ కరెంట్ ఉంది. అది రాజకీయ నాయకులు వాళ్ళకి చెప్తే వాళ్ళేమి ఇన్సుకోలేదు. అది టీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడు 10 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాం వాళ్ళకి మేము, వాళ్ళేమో స్పందించట్లేదు. అప్పుడప్పుడు రెడ్డి నాయకు ఓట్ల కానీ ఎట్లాగానే వస్తాడు. ఆయన కూడా చెప్తే ఆయన చెప్తే అది ఎంత పని, అది 5 నిమిషాల పని అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోతూనే ఉంటారు. అప్పుడు ఇది సీసీ రోడ్ ఎలక్షన్ టైం అప్పుడు సీసీ రోడ్ పోసారు. అప్పుడు కూడా చెప్పిన వినిపించుకోలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మరి ఇప్పుడైనా ఇది చేస్తుందో చేయదో మాకే తెలియదు. మాకు ఉండటానికి ఇల్లు లేదు, గొడ్లు అంతా ఆగమైపోయినాయి, గొడ్లకు కూడా దెబ్బ తగిలింది. మా ఇంట్లో ముసలం కూడా దెబ్బ తగిలింది. మమ్మల్ని అందరూ ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి. ఇల్లు లేదు, మాకు ధాన్యం తినడానికి కూడా లేదు. కూలి చేసుకుంటున్నాం, మేము గోడ కూలిపోయింది, మేము ఎట్లా బతకాలి? ఇంటి మీద మొత్తం కరెంట్ తీగలు ఉన్నాయి, స్తంభాలు కూలిపోయినాయి. మాకు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. టేకుల తండ మాది. ఈ విలేజ్ లో దాదాపు ఒక 10 ఇండ్లకు పైగా నష్టం జరిగింది. తక్షణమే ప్రభుత్వం దాన్ని ఆదుకోవాలని పదే పదే కోరుకుంటూ, మరి ఈ రేకులు ఇండ్లు ధ్వంసమైన వాళ్ళ ఇండ్లకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని మరోసారి ఉదయపూర్వకంగా ప్రభుత్వానికి వేడుకుంటూ వాళ్ళందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.